మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ కైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఏమి చెబుతున్నాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఎవరికైతే మీరు వాక్యం బోధిస్తారో, ఎవరికైతే వాక్యం మీరు చెప్తారో, చెప్పినప్పుడు వాళ్ళకి మీరేం చెప్పాలంటే, దయచేసి వీటన్నిటినీ గైకొనండి, అనుసరించండి, పాటించండి, క్రియలో పెట్టండి అని చెప్పండి. చెప్పి వదిలేయడం కాదు. తన వల్ల ఏమవుతుందంటే యేసయ్య ఏమన్నాడు ఇక్కడ, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాళ్ళతో చెప్పాను. ఉన్నాను అంటే మీరు ఎక్కడైతే వాక్యం బోధిస్తారో, ఎక్కడైతే వాక్యం బోధించి దాని గురించి మాట్లాడి వాళ్ళకి ఆజ్ఞాపిస్తారో పాటించమని, నేను మీతో కూడా ఉంటాను, నా కార్యం నేను చేస్తాను, వాక్యం విన్నవాళ్ళు నా కార్యం జరిగిస్తాను. సో నా కార్యం జరగాలంటే మీరు ఏం చేయాలి? చెప్పిన దాన్ని పాటించండి, నడుచుకోండి, బ్రతకండి అని మీరు బోధించాలి. అందుకే మోషే కూడా ధర్మశాస్త్రం అన్నాడు పాత నిబంధనలో, మీరు జీవాన్ని కోరుకోండి అంటాడు. అన్ని ముందు పెట్టి మీరు జీవాన్ని కోరుకోండి అంటే, జీవం అంటే దేవుని వాక్యం. కోరుకోండి, ఏది కోరదండి, బ్రతకడం కోరుకోండి. సో దేవుని వాక్యం బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు వీటిని పాటించండి, వీటిని గైకొనండి నువ్వు చెప్పేటప్పుడు యేసుక్రీస్తు పక్కలో ఉండి ఎవరైతే వింటారో, ఎవరైతే గైకొంటారో వాళ్ళ కార్యాలు చేస్తారు. ఒకసారి ఇదే రీతిగా పేతురు గారు కొర్నేలింటికి, అపోస్తల కార్యంలో కొర్నేలింటికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగా అకస్మాత్తుగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అందరూ నింపబడ్డారు. పేతురికి ఆశ్చర్యమైపోయింది. ఇది దేవుడు చెప్పింది, నువ్వు బోధించేటప్పుడు, నువ్వు ఆజ్ఞించేటప్పుడు నేను మీతో ఉంటా. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మనతో ఉంటారు? దేవుడు మనతో ఉంటారు. సో మనం ఎవరికి బోధించాలి? మనం చర్చికి వెళ్తున్నాం, మన బిడ్డలకు మనం బోధించాలి దేవుని వాక్యం. బోధించేటప్పుడు దేవుడు మనతో ఉండి కార్యం జరిగిస్తాడు. విశ్వసించేలా, బిడ్డలు దాన్ని గైకొనేలా, దాని ప్రకారం పాటించేలా దేవుడు కార్యం చేస్తాడు అన్నమాట. సో విన్న వాక్యాన్ని మనం ఎవరికి వింటామో వాళ్ళకు చెప్పేటప్పుడు, ఇలా పాటించమని అనేటప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఒక వ్యక్తి ఇలాగే నాకు కనపడ్డాడు. ఆ మనిషిని అన్న, నువ్వు దేవుడిని క్షమాపణ అడుగు, దేవుడిని క్షమిస్తాడు అని చెప్పా. ఆ బిడ్డ విన్నాడు. ఆ బిడ్డ ముఖంలో కలొచ్చింది. అంటే మనం ఏదైతే చెప్తామో, ఏదైతే బోధిస్తామో దాన్ని పాటించు అని చెప్పాలి. చెప్పేసానులే, ఒక పని అయిపోయింది, నేను చెప్పేసా అని కాదు. దీన్ని గైకొను, దీని ప్రకారం జీవించు అని మనం దాన్ని చెప్పాలి. అప్పుడు దేవుని కార్యము జరుగుతాయి. నువ్వు చర్చిలో, మందిరంలో వినే వాక్యం, నువ్వు ఎక్కడైతే వాక్యం ఉంటావో అది నీ కుటుంబంతో మాట్లాడు, నీ బిడ్డలతో మాట్లాడు. వాళ్ళు చెప్పు, ఇది వినడమే కాదు, ఇటు ప్రకారం పాటించాలి వినాలన్నప్పుడు వాళ్ళు దాన్ని చేసేటప్పుడు దేవుని ఆత్మ వాళ్ళకి వస్తారన్నమాట. సో దేవుని ఆత్మ ఎప్పుడు వాళ్ళకి వస్తుందో వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడతారు. ఈ వాక్యం వాళ్ళని పరిశుద్ధంగా జీవింపజేస్తుంది. దేవుని వాక్యము వింటే కాదు పరిశుద్ధం వచ్చేది, దాన్ని గైకొనాలి. దాని ప్రకారం పాటించినప్పుడు మనం పరిశుద్ధంగా జీవించము. అంతేగాని విని వచ్చేయడం వల్ల ఏం కాదు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, వాక్యం ఏడబడిందంట, విత్తనం ఏడబడిందంట, త్రోవ ప్రకారం పడింది. ఏం ఎత్తుకుపోయిందంట? సాతాను ఎత్తుకుపోయాడు. అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విని దాన్ని గైకొనకుండా ఉంటావో సాతాను వాక్యం ఎత్తుకుపోతాడు. అంటే నీకన్నా సాతానికి వాక్యం ఉన్న పవర్ దానికి తెలుసు సాతానికి. కాబట్టి నువ్వు ఏడ విని బాగుపడతావు అని, లేకపోతే ఏడ విని బాగుపడి ఇతరుల్ని మారుస్తావు అని, ఇతరులతో మాట్లాడి ఇతరుల్ని పరిశుద్ధంగా జీవించేకి ప్రోత్సహిస్తావు అని, లేకపోతే కుటుంబాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటావని సాతానికి భయము. కాబట్టి నువ్వు విన్న వాక్యాన్ని దాన్ని మైండ్లో పెట్టుకొని వచ్చి ఇతరులకు చెప్పేదానికి ప్రయాసపడితే ఆ వాక్యము నీలో ఉంటుంది,
చెప్పిన వాళ్ళు కూడా ఆ వాక్యం ఉంటుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, విన్నోళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు, కుటుంబం పరిశుద్ధంగా ఉంటుంది, ప్రాంతం పరిశుద్ధంగా ఉంటుంది, మన ఏరియా పరిశుద్ధంగా ఉంటుంది, మన పట్టణం పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని వాక్యము పరిశుద్ధపరిచేది. సో ఏం చేయాలి? మనం విన్న వాక్యాన్ని యేసు చెప్పినలాగా ఆయన మనకు బోధించాడో, మనం ఏదైతే చదువుతామో అవి ఇతరులకి బోధించి పాటించమని చెప్పాలి, ఆ పక్కన నడుచుకోమని చెప్పాలి. అప్పుడు కార్యము జరగద్ది. విన్న 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 మాత్రం లేదు. సో దాన్ని ఏం చేయాలి? మనము పాటించాలి. చాలామంది పాటించరు దాన్ని. అందుకే వాళ్ళు ఎలా ఉంటారంటే లోకస్తుల్లాగే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళది చేస్తారు. దేవుని వాక్యమే. మతం మారడం అంటే ఏం తెలుసా? డ్రెస్ మారడం, సేమ్ బాడీ డ్రెస్ మారడం. జీవితం మారడం అంటే తెలుసా? లైఫ్ మారిపోతుంది అనమాట. సో నువ్వు ఒకవేళ దేవుని వాక్యాన్ని వింటూ దాన్ని పట్టించుకోకుండా నీ ఇష్ట ప్రకారము నువ్వు ఆ పాన్ పరాగులు, గుటకాలు, సారే తింటూ ఉంటే నువ్వు దేశం నమ్మల. నువ్వు మతం మారేవంతే, నీ పోస్టు మారింది అంతే, నీ ఇల్లు మారింది అంతే, బ్రతుకు అలాగే ఉంది, జీవితం అలాగే ఉంది. ఇది మతం అంటారు. మనది మతం కాదు, మనది మార్గం. మన రూటే వేరు. మన రూటే పరిశుద్ధమైన రూటు. ఆ రూట్లో ఎంతమంది వస్తారో వాళ్ళందరూ పరిశుద్ధంగా జీవిస్తారు. సో యేసే చెప్పినలాగా మనం ఏం చేయాలంటే వాటి వాక్యము చెప్పి విని దాని ప్రకారం పాటించండి. గైకొని చెప్పినప్పుడు యేసయ్య కార్యము చేస్తాడు. ఆ వాక్యం మనలో నిలిచిపోద్ది, వాళ్ళు నిలిచిపోద్ది. వాక్యము దేవుడు, ఊరిన ఓడు కాదు అది. వాక్యం దేవుడు నీలో ఉంటాడు, విన్న వాళ్ళు కూడా ఉంటాడు.